యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాం. అనుదినం ప్రభు సన్నిధిలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచినట్టయితే మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపోవడం వలనే పొరపాటు పడుచున్నారు. ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని సహోదరుడా, సహోదరి, దేవుని సంగమ, దేవుని ప్రజలుగా ఉంటున్న వారు, దేవుని యొక్క విశ్వాసులుగా కొనసాగుతున్న వారందరూ కూడా వారికి దేవుని యొక్క లేఖనములు అంటే ఏమిటో తెలియాలి, దేవుని యొక్క శక్తి ఏమిటో తెలియాలి. ఎవరికైతే లేఖనములు అంటే ఏమిటో తెలుస్తుందో వారికి దేవుని యొక్క శక్తి తెలుస్తుంది. ఒకవేళ వారికి లేఖనములు తెలుసు, దేవుని శక్తి తెలియకపోవట్లేదంటే, లేదా దేవుని శక్తి తెలుసు లేఖనములు తెలియలేదు అంటే కనుక ఇంకా మీరు ఆత్మీయముగా ప్రభువారు మిమ్మలను అనుకున్న అంత స్థితిలో చూడలేకపోతున్నారు. ప్రభువారు మీ గురించి ఊహించినంత రీతిగా మీరు జీవించలేకపోతున్నారు, బ్రతకలేకపోతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్క నిమిషం ఆలోచించు. దేవుని యొక్క లేఖనములను నీవు గ్రహించగలిగితే, దేవుని యొక్క శక్తిని నీవు పొందుకొని ఈ లోకములో నీవు ఆయన ఎలాగ బ్రతికారో, ఆయన ఎలాగ జీవించారో మీరు అలాగ జీవించాలి అంటే, అలాగ బ్రతకాలి అంటే కనుక మొదటిగా లేఖనములను మీరు పరిశోధించగలిగిన వారిగా ఉండాలి. 2, ప్రతిరోజు ప్రభు సన్నిధిలో నుండి దేవుని యొక్క శక్తిని పొందుకొని మీరు అనుదినము ఈ లోకంలో బ్రతకగలిగితే, యేసుక్రీస్తు వారు ఎలాగైతే బ్రతికారో, యేసుక్రీస్తు వారు ఎలాగైతే జీవించారో అలాగా మనము ఈ లోకంలో జీవిస్తాము, ఈ లోకంలో బ్రతకగలుగుతాము. ఎప్పుడైతే ఆయనకిలాగా మనం బ్రతుకుతున్నామో, ఆయనకిలాగా మనం జీవిస్తున్నామో, ఆయన లోకాన్ని జయించాడు. కాబట్టి మనము కూడా దేవుని ప్రియ సంగమా ఖచ్చితంగా లోకములో ఉన్నవాడిని జయించి ఆయనకిలాగా మనము బ్రతకగలుగుతాము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.